యాక్చువల్గా ఫన్నీ, యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా, మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా? మూవీస్ అండి, ఆబ్వియస్లీ మూవీస్ యా. మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్గా ఒక మంత్? హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? దట్ ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్స్ దేర్. లేదు 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది, బట్ మళ్ళీ ఆప్షన్ ఉంది నీకు. ఆప్షన్ ఏంటి? నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా, లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా? కంటెంట్ క్రియేటర్ కాబట్టి రేటు కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు. యూట్యూబ్ ఇస్ ఫర్ డేటా లవ్ వి రిసీవ్డ్. అండ్ ఇంకొకటి, అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ ఈజ్ ఆర్ లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్. సో ఇప్పుడు మా శివ యూట్యూబ్ మొత్తం ఓటీటీ కాదు, నాకు పర్సనల్ గా శివ మధు ఛానల్ అంటున్నా. మేము ముసలోళ్ళు అయ్యి ఒక 80-90 సంవత్సరాల్లో మన అప్పుడు ఏంటి అంటే ఓపెన్ ద యూట్యూబ్, సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ వీడియో, అది మా లైఫ్ బుక్ గా అవుతుంది అంటున్నా. ప్రతి వీడియోస్ లో వచ్చేసి ఒక కంటెంట్ ఉంటుంది లోపల, ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఒక రెసిపీ ఉంటుంది, దాని తర్వాత ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ టైంలో మా సిచ్యుయేషన్ ఏంటి అనేది మేము రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు 2 years బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది, ఏంటి నా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంతే? లేదు, యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైంలో పానిక్ ఎక్కువ ఉండింది కదా, అయ్యో చచ్చిపోతారు. సో మేమేంటి, అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అందరూ అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది, వాళ్ళు దే వాంట్ టు గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం. ఇలాగే ఎక్కువ వినేటప్పుడు, ఆ ప్యానిక్ వినేటప్పుడు వి థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్దాం అనేసి, మాకు యూట్యూబ్ లేదు కదా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీ యూస్ టు పోస్ట్ అనమాట. మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడమో లేకపోతే సరదాగా కోవిడ్ గురించి ప్యానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్, ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు, వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు. సో కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలో స్టార్టెడ్ ఆస్కింగ్ అస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని. అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగటివ్ ప్లాట్ఫామ్, నాకు అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద. అంటే ఈ థంబ్నైల్స్, ఈ నెగటివ్ కంటెంట్, ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట. సో అందుకని యూట్యూబ్ ఎందుకు అమ్మో వద్దు అని అసలు వినలేదు. సో ఆడియన్స్, మా ఫాలోవర్స్ ఎఫ్బీలో ఎలా అయిందంటే చెయ్యండి అని చెప్తూ, ఏం చెప్తే వినరా, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మేము వెతుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు. ఫేస్బుక్, ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో, అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా, కిందకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇన్స్టాలో కూడా అంతే, మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి. అదే యూట్యూబ్ అంటే మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. సో చెప్తే వినరేంటి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, ఏమేమో థంబ్నైల్స్ పెడుతున్నారు, మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఓకే సరే చూద్దాం, ఏమో చెప్తున్నారు నిజమే కదా, మనం చెప్పింది ఒకటి అక్కడ పోర్ట్రే అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్, సో లెట్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్. అండ్ అది స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అండ్ ఫ్రమ్ దెన్ మనం హ్యూమన్గా దేనికి పడతాం, ప్రేమకు పడతాం. సో ఆ ప్రేమకు పడిపోయాం, జనాల ప్రేమకు పడిపోయి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది. అన్న రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్గా, వెళ్ళట్లేదా, రిజెక్ట్ చేస్తున్నారా? రియాలిటీ షో కాదు నువ్వు అనేది, గేమ్ షోస్ కొన్ని వచ్చాయి కానీ కొన్ని అవాయిడ్ చేసాము. బికాజ్ టీవీ షోస్ అవాయిడ్ చేసాము, ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం, అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైము లాస్ట్ ఇయర్ అయితే కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది, బికాజ్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 4 months దానికే వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ ఒకటి, ఈ షోస్ అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక 1 hourలో అయిపోతుంది. ఈ షోస్ ఏంటంటే
పొద్దున స్టార్ట్ అయితే నైట్ 9-10 కూడా అయిపోతాయి. అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటా పిల్లల కోసం. అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ ఎనీ వన్ అనమాట. సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైం స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే 2-3 hours అని దెన్ వి లేదు కావాలంటే కూడా టైం స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు. నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాంలే అన్నట్టు అంతే. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేసాము, వరుసగా చేసాము. ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తాం అన్న ఒక ఇది మిడ్ మూడ్ లేదు, మళ్ళీ మారుతుంది. అది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది, బట్ బేసిక్గా మూడ్ లేదు అంతే. అంటే ఏదైనా మూడు బట్టి సిచ్యువేషన్స్ అన్న, మూడు ఉంటే చేస్తాం, మూడు లేకపోతే వదిలేస్తాం. ఫోర్స్ఫుల్గా నేనైతే అంతే. మీరైతే అంతే? నేనైతే అంతే. అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు, నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను. నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తున్నాను, లేకపోతే ఇష్టం ఉన్నట్లు ముట్టుకుని ఉంటాను నేను. ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు సచ్చారే. ఇప్పుడు నాలా చాలా ఇష్టంగా చేస్తున్నాను. అవును. నాకు గోదావరికి సోగ్గాడి కాన్సెప్ట్ సాంగ్ ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నా అది గోదావరికి? అదే ఇందాక నేను చెప్పాను కదా, మ్యూజికల్ నరేషన్ తీసుకొచ్చాను కదా. సో ఆ టోటల్ స్క్రిప్టెడ్ వర్షన్ అది. ఒక సీన్ చెప్పేసి గోదావరికి సోగ్గాడిని అనేది తర్వాత వచ్చింది దాని పేరు. ఓకే. ఒక ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము, తర్వాత లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గాడిని అని. సో దాన్నే టైటిల్గా పెట్టేశాను. ఓకే. అదే అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం? భీమవరం సైడ్ వెళ్ళిపోయారా? ఎన్ని డేస్ షూట్? కరెక్ట్గా షూట్ అయితే 1.5 days జరిగింది. 1.5 days మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. సూపర్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా, వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ కుక్డ్, అంటే హాఫ్ నాలెడ్జ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నమ్మి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయాక 3 days అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసింది 2 days. సో 2 days ముందు రోజు వెళ్తాం కదా. సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే 7 o'clock ఫస్ట్ షాట్ అంటే 6:30, 6:45కి మొత్తం విత్ డ్రెస్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ ఆన్ లొకేషన్ అనమాట. సో ఇంకా లొకేషన్ రావట్లేదు, ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. అలా మధ్యాహ్నం 2 అయిపోయింది. మార్నింగ్ టైం వేస్ట్. మార్నింగ్ ప్లాన్ చేసిన 2 days బికాస్ హీస్ లీడింగ్ ద ప్రొడక్షన్ కూడా కదా. సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు. ఎప్పుడు భోజనం చేయాలి, అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు. అంటే మంది ప్యాకేజ్ అనమాట ప్రొడక్షన్ అంటే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోలేదు. అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు. ఏం చేస్తున్నారంటే ఇదిగో అన్న అదిగో అన్న తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. బట్ ఏది ఆర్గనైజ్ అవ్వలేదు. నాట్ ఈవెన్ ఫుడ్ ఆర్గనైజ్ అవ్వలేదు. షార్ట్ చెప్పు అంటే ఏదో ఊరికి నుంచోండి ఇట్లాంటి అట్లాంటి ఇంకా అంతే. ఇంకా జమ్మును లేచింది. ఇంకా ఏం చేస్తున్నారని చెప్పేసి అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నాను నేను. ఇంకా డైరెక్షన్ నాదే స్టార్ట్ అయిపోయింది. కాన్సెప్ట్ నా దగ్గర ముందు నుంచి తెలుసు. యాజ్ అన్ డైరెక్టర్గా నేను ప్రిపేర్ అవ్వాలి మైండ్లో. నేను ఆర్టిస్ట్ కొన్నాను. అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా. సో ఆ టెన్షన్ నాకు అసలు. సో ఇంకా నేను చూసుకొని ఇంకా ఒక మాంటేజ్ సెక్షన్ అనుకొని ఇంకా బ్లాక్స్ చెప్పేస్తున్నాను. కెమెరామ్యాన్ కూడా రైట్ కూడా తెలియట్లేదు. అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు, సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ కాన్సెప్ట్ని ఎలా తీసుకురావాలో తెలియదు. ఇంకా కూర్చొని నిజంగా నమ్మవు శివ, నీకెంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు. ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేరే క్యారెక్టర్, ఇక్కడ వేరే క్యారెక్టర్. అక్కడ వెళ్ళి అరవటం, ఇక్కడ వచ్చి నవ్వుకుంటూ చేయటం. ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాకుతోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే పెట్టినప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా. అంటే ఇప్పుడు సజెషన్ ఉంది, సజెషన్ లో నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నానంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇటు వైపు ఉంది, నా పాయింట్ ఆఫ్ నేను చూపిస్తున్నారు. నీ సైడ్ ఎక్కడ రావాలి, నీ లెఫ్ట్ రాకూడదు, రైట్ రావాలి. అది కూడా తెలియదు.
చాలా కష్టంగా జరిగింది చాలా కష్టంగా అంటే నేను అది మైండ్లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్గా నమ్మేశాను కాబట్టి ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్లో వదిలేసి అంటే బికాజ్ ఇంకా కంప్లీట్ గా మనం ఒకటి అనుకుని వెళ్ళామా జరగట్లేదు. అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో, ఐ టేకిన్ దిస్, నేను చేయాలి ఇది, నేను కంప్లీట్ చేసే అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను నేను చేస్తాను అని, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని. ఇంకా అందరినీ ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ అయిపోవాలి, రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి అట్లా. ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టర్, కెమెరా వెనక ఒక క్యారెక్టర్, దానివల్ల ఇట్ వెంట్ వెల్. అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఇది ఎలా ఉండిందంటే ఇప్పుడు చాలా, బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, ముందు నుంచి వైరల్ అవుతుంటుంది. ఒక జర్నలిస్టు తగలబెట్టండి నిరంజన్ గారు, ఫుల్ స్టాప్ ఉండాలి కదండి, చేసే మూడు ఉత్సాహం అలా ఉంటుంది అనమాట నాకు.